80% సబ్సిడీ ఈరోజు ఇవ్వడం ఇత్తనాలు కూడా ఇమ్మీడియట్గా ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం, రైతులకు మంచి చేసే ప్రభుత్వం. అందుకే ఈరోజు అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో మన యార్డుకి కూడా ఈ ఏఎంసీ ఫండ్స్ కూడా యార్డుగా ధాన్యం తడి ఆగబోసుకునే దానికి ఇబ్బందికరంగా ఉంది. వాటర్ నిలబడుతున్నాయంటే దానికి ఏఎంసీ ఫండ్స్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఆడ మట్టి గ్రావెల్ అంతా కూడా తోయించేసి ఎవరు చేయించి అక్కడ ప్లాట్ఫామ్స్ కూడా యూజ్ చేసుకునేదానికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతాంగం కోసం 80% సబ్సిడీ ఇవ్వటం, ఒకవేళ పంట ఏదైనా దెబ్బతింటే మిరప అట్లాంటివి వాటికి కూడా నష్టపరిహారం చెల్లించేదానికి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. తప్పకుండా ఏ మండలమైనా సరే ఎక్కడైతే రైతు నష్టపోయాడో తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేసి రాయించి దాని ద్వారా ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకునే విధంగా చేయాలని కూడా అధికారులని కోరుతున్నాము. అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఎరువులోకి నీరు వచ్చిన వారికి లేదా పునరావాసానికి వచ్చిన వారికి ఆహారం ఇవ్వటంలో కానీ, అదేవిధంగా వారికి ఇతర ఆర్థికంగా తోడ్పడటం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కావలి నియోజకవర్గంలో పేదవారికి ఇబ్బంది వచ్చినప్పుడు బయటకు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎందుకంటే ఇది అందరూ కూడా గమనించాలి కావలి నియోజకవర్గ ప్రజలు. ఎందుకంటే ఒక తుఫాన్ అనే కాదు, ఒక కోవిడ్ అనేది వచ్చినప్పుడు మా నాయకులు, మా కార్యకర్తలు, మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది ఏ విధంగా పనిచేశారో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు, ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు 5 సంవత్సరాలు కనిపించకుండా ఎక్కడెక్కడో దాంకొని ఎక్కడెక్కడో బిజినెస్ చేసుకుంటా ఉన్నవాళ్ళు ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి, 4 నెలలు ఉన్నాయి అనగానే వచ్చేసి ఏదో వాళ్ళు మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ఫేక్ రాత అని కూడా ఈ పచ్చ మీడియాలో రాయిస్తున్న మాట వాస్తవం. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాక మా నాయకులు, కార్యకర్తలు, మా వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది ప్రజలకి ఏ విధంగా పనిచేశారో ఒక్కసారి బ్యాక్ పోయేసి చూసుకోండి. ఎందుకంటే కోవిడ్ సమయంలో ముఖ్యంగా ఏ విధంగా పనిచేశారు, మీకు ఏ విధంగా ఆదుకున్నారు, తిని పండగ కావచ్చు, కాయగూర కావచ్చు, ఏ విధంగా ఆర్థికంగా కావచ్చు, ఏ విధంగా ఆదుకున్నారో ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఈరోజు వచ్చి మాటలు చెప్తా ఉన్నారు కొంతమంది ప్రతిపక్ష నాయకులు కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఒక కావలి నియోజకవర్గంలో తుఫాన్ వచ్చింది, కావలి నియోజకవర్గంలో తీరం దాటింది. ఆ తుఫాన్ టైంలో ఎవరు, ఏ నాయకుడు ప్రజలకు పోయారు? వైఎస్ఆర్సీపీ నాయకులు పోయారా, లేదా తెలుగుదేశం నాయకులు పోయారా, లేదా జనసేన పార్టీ నాయకులు పోయారా, లేదా బీజేపీ పోయారా, కమ్యూనిస్టు పోయారా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, మా నాయకులంతా కూడా ఈరోజు కష్టకాలంలో ప్రజలకి తోడ్పాటు ఎవరైనా ఇచ్చారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని గర్వంగా తెలియజేస్తున్నాం. కావాలంటే మీరు పాత రికార్డ్స్ కూడా చూసుకోండి. కోవిడ్ టైంలో కావచ్చు, ఏ పంచాయతీ అయినా తీసుకోండి, ఏ మండలమైనా తీసుకోండి, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ఎక్కడ కష్టపడినా కూడా పేదవాళ్ళని ఆదుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు గర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా కోవిడ్ వచ్చిన టైంలో కూడా పేద ప్రజలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నాడో, ఏ విధంగా పథకాల ద్వారా వాళ్ళకి మంచి చేశాడో ఒకసారి చూసుకోవాలి. ఈరోజు వస్తారు కొత్తగా రంగు వేసుకొని పార్టీకి మారుతూ వస్తూ ఉంటారు పగటి వేషగాలు. వాళ్ళందరినీ కూడా మీరు చూసి భ్రమగా పడి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికారంలోకి రావాలని 600 హామీలు ఇచ్చి ఏ విధంగా పేద ప్రజలను మోసం చేశాడో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ వస్తాడు, అవి చేస్తాం, ఇవి చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేయలేదు, ఇది చేయలేదు అని కగబుగి మాట చెప్తారు. ఈరోజు మనందరికీ తెలుసు. ఎందుకంటే ఏ మాటగా అబద్ధాలు చెప్తా ఉన్నాడో, ప్రజలను మోసం చేస్తున్నాడో, ఆ నాయకుడు గతంలో ఏం చెప్పాడో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. మన రాష్ట్రం విడిపోయింది,
మన రాష్ట్రం విడిపోయింది, మనం ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నాం, కాబట్టి మేము మీకు ఇచ్చిన పథకాలు కానీ ఏమి చేయకపోతున్నాం, మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్తాడు. మోసం చేసిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడ కూడా ఏదైతే చెప్పాడో చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదో పెద్దవి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్స్లో ఈరోజు కొంతమంది కొత్త నాయకులు వస్తారు, డబ్బు తీసుకొస్తారు, నాయకుని కూడా కొనాలని చూస్తారు, మీకు ఇది చేస్తాం అది చేస్తామని కూడా చెప్తారు. ఆ భ్రమకు పడబాకండి. ఈ నాయకుని మనమంతా కూడా చక్కగా పనిచేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి అనుగుణంగా మనం పనిచేయాలి. ఈరోజు మన గ్రామాల్లో స్కూల్స్ తీసుకుంటే ఏ విధంగా అభివృద్ధి చెందున్నాయో చెప్పాలి ప్రజలకి. అదేవిధంగా ఈరోజు సచివాలయాలు కావచ్చు, ఆర్బీకే సెంటర్స్ కావచ్చు, హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఏ విధంగా ఈరోజు గ్రామాల్లో వచ్చాయో, ఏ విధంగా సచివాలయ సిబ్బంది పాలన చేస్తుందో, ఏ విధంగా మన వాలంటీర్స్ పనిచేస్తున్నారో, ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు మనం అంతా కూడా పనిచేసామో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఏదంటే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పే అబద్ధపు మాటలు నమ్మి ప్రజలు కూడా మోసపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనం చేసిన కార్యక్రమాలు ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ఈ మన నాయకులందరూ కూడా ఎక్కడ కూడా మోసపోవద్దు, ఎక్కడ కూడా ప్రతిపక్షాలు ఇచ్చే హామీకి లోను కావద్దు, వాళ్ళు మభ్య పెడతారు, వాడికి పడిపోవద్దు. ఈ మనం అంతా కూడా తప్పకుండా కష్టపడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతోటి మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్ ఎత్తుకున్నా కూడా కావగా కావచ్చు, అవిగా కావచ్చు, ఏ విధంగా హాస్పిటల్స్ కట్టించడం కావచ్చు, ఏదో అందులో స్టాఫ్ ఏ విధంగా డాక్టర్స్ రావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కానీ జరిగినాయి. కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ జరగదు. ఈరోజు ఒక ఫిషింగ్ హార్బర్ వచ్చినా, ఒక రామాయపట్నం పోర్ట్ వచ్చినా, ఈరోజు అవికి హైవే నుంచి రోడ్డు వచ్చినా, ఏదో ఫిషింగ్ హార్బర్ నుంచి రామాయపట్నానికి రోడ్డు వచ్చినా, ఏదో అనేక గ్రామాల్లో రోడ్డు ఈరోజు మన కోవు నియోజకవర్గం నుంచి అవి నుంచి ఇసుక విభాగం రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు మనకి శాంక్షన్ అయిన రోడ్డు మన రాజుపాలెం నుంచి ఇసుక విభాగం రోడ్డు జరుగుతోంది. కాంట్రాక్టర్కి ఇస్తున్నాం, కాంట్రాక్టర్ చేస్తున్నాడు. ఆఫ్ ది వే కొంత అయిపోయింది, కాబట్టి కొన్ని ఆర్థిక పరిస్థితులు ఆగుండొచ్చు. రేపు మళ్ళీ వచ్చేది మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా బాగా కంప్లీట్ చేసే బాధ్యత తప్పకుండా మనం తీస్తున్నాం. ఈరోజు అవి రోడ్డు కావచ్చు, తుమ్మగపెంట కావలి రోడ్డు కావచ్చు, ఏదో కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు, ఏదో అనేక గ్రామాలకు సంబంధించి ఏఎంసీ రోడ్స్ ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా వీలైనంత వరకు కంప్లీట్ చేస్తాం. అవి కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా మనం కంప్లీట్ చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలేదేం లేదు. రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనే ప్రజలకి కూడా ఈరోజు ప్రజలంతా కూడా పథకాలు అందుకొని సంతోషంగా ఉన్నారు. మన ప్రజలు కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించేదానికి సన్నద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునేదానికి సన్నద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరి నాయకులు కూడా ఉత్సాహంగా ఈ నాయకుని పనిచేద్దాం. మంచి మెజార్టీతోటి జగనానికి కానుక ఇద్దాం. తప్పకుండా పేద ప్రజలకు మంచి చేసేదానికి ఈరోజు రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు కావచ్చు, ఏదో నీరు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తామని ఈరోజు తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రైతులకి అందజేసే విత్తనాలు సబ్సిడీ అందజేసే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతులకు, అదేవిధంగా మండల నాయకులకు, పెద్దలకు, అదేవిధంగా కార్యకర్తలకు, వాలంటీర్స్కు, సచివాలయ సిబ్బందికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు, మీడియా సోదరులకు, అదేవిధంగా ఎంఆర్ఓకు, ఎంపీడీఓకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.